కాకినాడ జిల్లా మల్లంలో అధికారులు పర్యటించారు. దళితులపై గ్రామ పెత్తందారులు సాంఘిక బహిష్కరణ నేపథ్యంలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు. దళితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పిఠాపురంలోని మల్లం అనే గ్రామానికి వెళ్లారు. ఇరు సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధులతో అధికార యంత్రాంగం చర్చలు జరిపింది. బాధితులకు భరోసా కల్పించారు. వెలివేశారంటున్న వారి నుంచి వివరాలు సేకరించారు. సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించబోతున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో శాంతి కమిటీని ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, తహసీల్దార్ గోపాలకృష్ణ, సిఐ జి శ్రీనివాస్, పెద్దాపురం ఎస్డబ్ల్యూఓ వై వాణి చర్చలు జరిపారు. ఇరు వర్గాల ప్రతినిధులతో శాంతి కమిటీని ఏర్పాటు చేశారు. షాపుల్లో కూడా మీ వాళ్ళు రావద్దన్నారు. హోటల్ కానీ ఒకరు మనవాడు మనీ జలబాబు ఇంటి వద్ద ఎలక్ట్రికల్ పని చేస్తుండగా షాక్తో మరణించడం జరిగింది. ఇరు పెద్దలు మల్లం అటు దళిత పెద్దలు అలాగే అగ్రవర్ణాల కాపు పెద్దలు కూడా కూర్చుని ఒక అతనికి నష్టపరిహారంగా మాట్లాడుకోవడం జరిగింది. ఆ 16 నుంచి ఇది 18వ తేదీ వరకు కొనసాగింది ఈ చర్చలు. అనంతరం ముగిసిన తర్వాత ఆ రోజు రాత్రి కొంతమంది అగ్రవర్ణాలు ఎవరైతే కాపులు ఉన్నారో వాళ్ళందరూ మీటింగ్ ఏర్పాటు చేసుకుని దళితులకి టీలు కానీ టిఫిన్లు కానీ మాంసం కానీ చేపలు కానీ విక్రయించుకోవడం అనేసి అక్కడ మాట్లాడడం జరిగింది. ఆ రోజు నుంచి నిన్న ఎవరైతే మల్లం గ్రామంలో మహిళలు ఉన్నారో వాళ్ళు ఇస్తరాకుల పని చేస్తూ ఉంటారో వాళ్ళని పనులకు రావద్దనడం, అలాగే వ్యవసాయ పనులకి రావద్దనడం అనేది జరిగింది. ఇది నిన్న జరిగిన ఘటన. ఈరోజు అయితే మొత్తం సాంఘిక బహిష్కరణ ఏదైతే హోటల్లో మాంసం విక్రయాలు చేపల విక్రయాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవ్వద్దనేసి చెప్పారు. ఈ ఘటనని మేము పోలీసు అధికారులకి ఉదయం మేము ఫోన్ చేయడం, ఎస్ఐ గారికి, సిఐ గారికి చెప్పడం జరిగింది. ఆ సమక్షంలో కలెక్టర్ గారు ద్వారా ఆర్డీఓ గారు రావడం, ఇరు వర్గాల్ని చర్చించి ఘటన దురదృష్టకరం అనేది చెప్పారు. సాంఘిక బహిష్కరణ అనేది చాలా దుర్మార్గం, అది జరగకూడదని జరిగింది మల్లం గ్రామంలో. ఆర్డీఓ సమక్షంలో ఇక్కడ దళిత యువకుల్ని అలాగే ఎవరైతే బాధితుడు సురేష్ ఉన్నాడో ఇంటిని కూడా పరామర్శించడం జరిగింది. పిఠాపురం మండలం మల్లం గ్రామంలో గత వారం రోజుల క్రితం ఒక దళిత యువకుడు ఓసీల ఇంటి వద్ద పనికి వెళ్ళి ఎలక్ట్రికల్ పనికి వెళ్ళి కరెంట్ షాక్ తోటి మృతి చెందారు. దాని నిమిత్తం ఊర్లో గ్రామ పెద్దల మధ్యన ఆ సమస్య పరిష్కరించడం జరిగింది. కానీ ఆ సంఘటనకి కంటిన్యూస్గా కొంతమంది ఆవేశపరులైనటువంటి వ్యక్తులు ద్వారా ఒక గ్రూపు ప్రత్యేకంగా ఒక వర్గాన్ని సాంఘిక బహిష్కరణ చేశారు అనేటువంటి ఫిర్యాదు రావడంతో గ్రామంలోకి వెళ్ళి విచారణ చేయడం జరిగింది. పిఠాపురం సబ్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, తహసీల్దార్, ఏఎస్డబ్ల్యూఓ ఉన్నటువంటి కమిటీ, ఆర్డీఓ కలెక్టర్ గారి ఆదేశాల వరకు ఇరు వర్గాల ప్రతినిధులతోటి కంటిన్యూస్గా ఉదయం నుండి చర్చలు జరపడం జరిగింది. జరిగినది దురదృష్టకర సంఘటన. కానీ ఇరు వర్గాల ప్రతినిధులు కూడా సమయం పాటించి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే ఆ కమిటీ ద్వారా చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ఫస్ట్ తీర్మానం. రెండోది సోషల్ మీడియా ద్వారా ఈ రెండు గ్రూపులకి చెందినటువంటి ఎవరు ఈ అంశాల మీద అభ్యంతరకరమైనటువంటి అసత్యమైనటువంటి ప్రచారాలు చేసినా వారి మీద చర్యలు తీసుకోవడానికి, అధికారులు చర్యలు తీసుకోవడానికి రెండో పరమైన నిర్ణయం. వీరు ఏదైతే సాంఘిక బహిష్కరణ అని అంటున్నారో గ్రామంలో కొన్ని చోట్ల జరిగిన మాట వాస్తవం, బట్ అది వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యాల వల్ల జరిగింది. సో వాటిని ప్రతినిధులు రెండు వర్గాలు కూడా అంగీకరిస్తూ సాంఘిక బహిష్కరణ ఏదైనా అంటే వారిని ఇమీడియట్గా ఈ క్షణం నుండి ఎత్తివేయడానికి వారందరూ ఒప్పుకున్నారు. ఆ మేరకి గ్రామంలో ఆటోలో మైక్ ద్వారా కూడా అధికారుల ద్వారా చెప్పించడం జరుగుతుంది. ప్రజెంట్ ఆటో ఊరంతా గ్రామంలో పర్యటిస్తున్నది. ప్రతినిధులు, వార్తాపత్రికలు, ప్రెస్ జర్నలిస్టులు అందరూ కూడా ఈ
ఈ విషయంలో ఉదయం నుండి కూడా ఎప్పటికప్పుడు మాకు సమాచారం ఇచ్చి మార్నింగ్ కూడా వారి ద్వారా వచ్చింది మాకు యాక్చువల్గా ఇన్ఫర్మేషన్. వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకోవాలి.